హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందునితిన్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఆల్ అబౌట్ మై ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ పార్ట్ 2. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైనా నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ పార్ట్ 1 చూడకపోతే వెంటనే ఫస్ట్ పార్ట్ 1 చూసేయండి. సో ఇవాళ మొన్న కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూపించాను అండ్ ఇవాళ కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ నా మోస్ట్ ఫేవరెట్. సో దిస్ క్రీమ్ కలర్ శారీ. సో ఇది వచ్చేసి మెటీరియలే నాకు బాగా నచ్చింది. సో తానుల్లో ఇస్తారు అని మీకు తెలిసే ఉంటుంది. సో మీరు డీటెయిలింగ్ చూస్తే మీకు ఇలా సీక్వెన్స్ అన్నది కనిపిస్తుంది మధ్యలో చెక్స్ మధ్యలో. సో నాకు ఈ సీక్వెన్స్ ఇలా లైట్గా ఈ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ చెక్స్ ఇవంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు దీన్ని స్టైల్ చేయాలనిపించింది. సో మెటీరియల్ తీసేసుకున్నాను. శారీకి కావాల్సిన 5.5 మీటర్స్ తీసుకుని ఫస్ట్ అయితే నేను లేస్ వేయించుకున్నాను శారీకి. సో ఇలాగా గోల్డ్ కలర్ వేయించుకున్నాను లేస్ శారీ అంతా కూడా. అంటే శారీ అంతా కూడా అంటే జస్ట్ పళ్ళుకి వేయించుకున్నాను నేను. ఓవరాల్ శారీ అంతా వేయించుకోలేదు, జస్ట్ ఇలా పళ్ళు వరకు నేను వేయించుకున్నాను. సో ఎందుకంటే నేను సింపుల్గానే ఉంచాలనుకున్నా, నాకు ఇలా సింపుల్గా ఇలా బాగా నచ్చింది. సో దీన్ని నేను కొంచెం డార్క్ కలర్స్తో పేర్ చేయాలనుకున్నాను. కొంచెం మెరూన్ ఆ టైప్ తీసుకోవాలని అనుకున్నాను బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను మెటీరియల్. సో ఫస్ట్ అయితే ఈ మెటీరియల్ తీసుకున్నాను. బ్లౌజ్ ఇలా 3/4 హ్యాండ్ వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి. సో బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది బ్లౌజ్. ఇది మా పెళ్ళప్పుడు తీసుకున్న శారీయే. సో బ్యాక్ సైడ్ ఇలాగా స్క్వేర్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఏమో నేను ఇలాగా ఈ మెరూన్ కలర్ ఇలా ఫ్రంట్ స్టిచ్ చేయించి ఫ్రంట్ ఏమో ఇలా ఒకటి యాడ్ చేయించాను కోట్ టైప్ కట్టుకోవడానికి. ఇలా శారీ కట్టుకున్నాక ఇది ఇలా మనం సైడ్కి ఇలా కట్టుకోవడానికి. మీకు రిఫరెన్స్ పిక్చర్ చూపిస్తాను నేను కట్టుకున్నప్పుడు. సో అప్పట్లో ఈ మోడల్ చాలా ట్రెండింగ్ అయ్యేటప్పుడు ఫస్ట్ నాకు నచ్చి ఈ మోడల్ కుట్టించుకున్నాను. నాకు తెలిసి మా సైడ్లో అయితే ఫస్ట్ నేనే వేసుకున్నట్టున్నాను ఈ మోడల్. ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు ఈ మోడల్. నాకు అప్పుడు బాగా నచ్చి సో అందుకని చెప్పేసి క్రీమ్ కలర్ కదా, దీంట్లో కొంచెం సీక్వెన్స్ వచ్చింది, శారీలో కూడా కొంచెం సీక్వెన్స్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్లో కూడా లైట్గా ఇలా సీక్వెన్స్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో నాకు ఇలా ఈ పర్టిక్యులర్ బ్లౌజ్ కావాలని, సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. దీంట్లో కూడా కొంచెం క్రీమ్ కలర్ మిక్స్ అయ్యి అండ్ ఆల్సో కొంచెం కాంట్రాస్ట్ ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ అంటే కొంచెం మనం మెరూన్ తీసుకున్నా రెడ్ తీసుకున్నా అంత సెట్ అయ్యేది కాదు. ఇది పర్ఫెక్ట్ కలర్ అని అనిపించి నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. సో ఇదొకటి. సో ఇదొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ. సో ఇది మా అమ్మకి బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మకి శారీ తీసుకుందామని చెప్పి నేను మా చెల్లి బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ నాకు నచ్చి తీసుకున్నాను ఈ శారీ. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. తెలీదు ఎగ్జాక్ట్ కలర్ పడుతుందో లేదో, నాకు కలర్ బాగా నచ్చింది. కలర్ కంటే కూడా ముఖ్యంగా బ్లౌజ్ నాకు కాంట్రాస్ట్ ఇచ్చారు, దీని మీదకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళే. సో నాకు ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సో అందుకని చెప్పేసి వెంటనే తీసుకుని ఇది నేను మా యానివర్సరీకి ఈవినింగ్ పార్టీలో కట్టుకున్నాను, మా యానివర్సరీకి పార్టీకి. సో ఇది కూడా జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్, ఇలా చిన్న బార్డర్ అది ఇచ్చాడు, ఇలా వర్క్ వచ్చింది.
నాకు మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ శారీకి బ్లౌజ్. సో అందుకని చెప్పేసి కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇలా టెంపుల్ లైన్స్ వస్తాయి. శారీ అంతా కూడా ఇలాగ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా ఇలాగా బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లైట్ కలర్ శారీ. ఈ శారీ ఇది శారీ అంతా కూడా ఓవరాల్ శారీ ఇలా వచ్చింది. పైన అంతా కింద వచ్చేసరికి ఇలా ప్రింట్ వచ్చింది. సమ్ కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. ఇది కొంచెం మెటీరియల్ వచ్చేసి ఆర్గెన్జా టైప్ ఉంది. నాకు ఇలా లైట్ కలర్ నచ్చి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. లైట్ కలర్, సో కొంచెం ట్రాన్స్పరెంటే ఉంటుంది ఇలాగా. సో ప్లెయిన్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. సో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా కలంకారీ పికాక్స్ వచ్చాయి. ఇలా పికాక్స్ వచ్చి ఇలా పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది. సో సింపుల్ శారీ. నాకు ఇలా కొంచెం లైట్ కలర్ ట్రై చేయాలనిపించి కొంచెం ఆర్గాన్జా అండ్ ఆల్సో కొంచెం కలంకారీ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా. సో అందుకని చెప్పి ఇది జస్ట్ ట్రై చేద్దాము డిఫరెంట్గా అని చెప్పి తీసుకున్నాను. ఇదొక శారీ. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇచ్చాడు. ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. సో దాట్స్ ఇట్, ఒక సింపుల్ బ్లౌజ్. సో ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ పీచ్ కలర్ అగైన్ నాకు బాగా నచ్చింది. సింపుల్ శారీ, థ్రెడ్ వర్క్ శారీ వచ్చింది ఇది. సో కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. చాలా డీసెంట్గా అనిపించింది లుక్ అంతా కూడా. సో బార్డర్ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేసింది శారీకి, బార్డర్ అంతా కూడా. సో పళ్ళు మొత్తం కంప్లీట్ ఇలా వర్క్ వచ్చింది, కానీ శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి జస్ట్ కింద ఒకటి ఇలా వర్క్ వచ్చింది, పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. జస్ట్ పళ్ళు వరకు మాత్రమే ఇలా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇదొక శారీ. అండ్ దీని మీదకి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ ఇలా మొత్తం వర్క్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చి కింద చిన్న బార్డర్ వచ్చింది. అండ్ ఇదొక శారీ. మోస్ట్లీ నా శారీస్ అన్నీ చూస్తే కనుక కాంట్రాస్ట్ లేదా ఇలా సేమ్ సిమిలర్ కలరే ఉంటుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ అండ్ శారీ సేమ్ ఆల్ ఓవర్ క్రింద ఆల్ ఓవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ శారీ. సో ఇది కూడా తానులు అవి అంటారు కదా, తానులో శారీ. సో మెటీరియల్ అన్నమాట ఇది కూడా. నేను రిఫరెన్స్ ఒక పిక్చర్ చూసినప్పుడే నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సేమ్ ఈ కలర్ డై చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు అన్ఫార్చునేట్గా మేము బయటకి వెళ్ళినప్పుడు సేమ్ కలర్ దొరికింది. సేమ్ కలర్ అండ్ ఇది కొంచెం ఈ బుట్టి వచ్చేసరికి నేను చూసిన రిఫరెన్స్ పిక్చర్లో కొంచెం పెద్ద బుట్టి వచ్చింది, ఇది చిన్న చిన్న బుట్టి వచ్చింది. సో దీనికి ఇలాగా బార్డర్ అటాచ్ చేయించుకున్నాయి, బార్డర్ వేయించుకున్నాను, ఈ లేస్ వేయించుకున్నాను శారీ అంతా కూడా. సో కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా లేస్ వేయించుకుని. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను చికెన్ కర్రీ తీసుకున్నాను. చికెన్ కర్రీ బ్లౌజ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా బ్యాక్ సైడ్ జిప్ పెట్టించుకుని బోట్ నెక్ పెట్టించుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా.
సో చికెన్ కర్రీ బ్లౌజ్ అండ్ దిస్ కలర్ శారీ. నేను ఒక 2 టైమ్స్ కట్టుకున్నట్టున్నాను ఈ శారీ. ఒకసారి ఫోటోషూట్కి ఒకసారి కట్టుకున్నాను అండ్ ఒక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. అప్పుడు అడిగారు చాలా బాగుంది శారీ అని చెప్పి. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఇదిని సేమ్ దీంట్లోనే గ్రీన్ కలర్ శారీ మా చెల్లి తీసుకుంది. సో ఇద్దరం ట్విన్నింగ్ కింద శారీస్ తీసుకుని బొటిక్ యానివర్సరీ అప్పుడు ఇద్దరం కలిసి కట్టుకుని పోస్ట్ చేసినప్పుడు చాలా మంది సేమ్ కలర్ శారీ కావాలి అని చెప్పి అడిగారు. సో తర్వాత లక్కీగా మాకు డయబుల్ ఫ్యాబ్రిక్లో సేమ్ ఇలాగే బుట్టి వర్క్ దొరికింది. సో వాళ్ళకి సేమ్ అయితే లేదండి, ఇలాగా కొంచెం బుట్టి చేంజ్ వచ్చింది, కానీ సేమ్ ఇలా అంటే యాజ్ ఇట్ ఈస్ అని కాదు, సిమిలర్గా అయితే ఉంది. సో వాళ్ళకి మెటీరియల్ పంపించి ఈ కలర్ కావాలి అంటే మేము డై చేయించిస్తామని చెప్పేసి వాళ్ళకి డైయింగ్ చేయించి పంపించాము. సో దిస్ ఈజ్ ఇట్. ఇది బ్లౌజ్ అండ్ ఇది శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్సీ శారీ. సో ఈ కలర్ కాంబినేషన్స్ నాకు బాగా నచ్చింది. షిబోరి ప్రింట్ వచ్చింది. సో కింద ఏమో ఇలా కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. నాకు ఇది కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. మొత్తం ఇలా క్రీమ్ కలర్, క్రీమ్ కలర్, బ్లూ కలర్ అండ్ మధ్యలో కొంచెం యాష్ కలర్ ఉంది. సో దీంట్లో మధ్యలో కొంచెం ప్రింట్ అయితే వచ్చింది, గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది ప్రింట్. సో నాకు ఈ డీటెయిలింగ్ బాగా నచ్చింది. సో శారీ అంతా కూడా ఇలాగా మధ్యలో గోల్డ్ కలర్ వర్క్ వచ్చి అండ్ ఈ షిబోరి ప్రింట్ వచ్చి అండ్ ఈ కాంబినేషన్ బాగా నచ్చి శారీ తీసుకున్నాను. కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది, కానీ పళ్ళు మాత్రం ఇలా షిబోరి మల్టీ కలర్ ఇచ్చాడు పళ్ళు. సో ఇదంతా పళ్ళు వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది. దీని మీదకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. సో ఇది బ్లౌజ్. దీని మీద కూడా ఇలాగ గోల్డ్ ప్రింట్ వచ్చింది. సో మల్టీ కలర్ నేను ఇలాగ థ్రెడ్ పెట్టించుకున్నాను. ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ బ్రింజాల్ కలర్ శారీ. సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, శారీ అంతా కూడా ఇలాగా లైన్స్ వచ్చాయి. సో కొంచెం ఇది కాపర్ వచ్చింది, జరదోసి వచ్చేసి కాపర్ వచ్చింది. సో శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇది శారీ. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి అండ్ ఇలా హ్యాండ్స్కి ఏమో ఇలా బార్డర్ వేయించుకున్నాను, ఈ కాపర్ కలర్ బార్డర్. ఈ కాపర్ జరదోసి బార్డర్ ఏమో ఇలా వేయించుకున్నాను. ఇది బ్లౌజ్ ఈ శారీ మీదకి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ శారీ రెడ్ కలర్. సో ఇది వచ్చేసి కింద నెట్ వచ్చి నెట్ మీద వర్క్ వచ్చింది, ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది. సో శారీ అంతా కూడా ఇలాగా పర్ల్ వర్క్ అయితే వచ్చింది, రెడ్ కలర్ పర్ల్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా. సో బార్డర్ మొత్తం 4 సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే వచ్చింది. సో ఈ శారీ నేను తీసుకోవడానికి రీజన్ బ్లౌజ్ నచ్చింది. సో బ్లౌజ్ కూడా ఇలాగా మొత్తం ఈ వర్క్ ఇచ్చాడు. నేను మొత్తం ట్రాన్స్పరెంట్ పెట్టుకుని బ్యాక్ మొత్తం పెట్టించుకుందాం అని అనుకున్నాను, కానీ కుదరలేదు. మొత్తం ఇదంతా కూడా బ్యాక్ సైడ్ పెట్టించుకొని ఫ్రంట్ ఇలా పెట్టించుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు పెళ్లి టైంలో. ఇంకా వాళ్ళు జస్ట్ హ్యాండ్స్ వర్క్ వేసి మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశారు. సో నేను ఇది బ్యాక్ వేయించుకుందాము ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి బ్లౌజ్ నచ్చి ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను, కానీ కుదరలేదు అప్పుడు. సో ఇదొక శారీ. దిస్ ఆరెంజ్ అండ్ సీ కలర్ శారీ నాకు అంటే వీడియోలో ఎలా కనపడుతుందో తెలీదు, ఖచ్చితంగా కరెక్ట్ కలర్ అయితే పడుతుందని నేను అస్సలు అనుకోవట్లేదు. నాకు ఈ శారీ నచ్చింది. సో చెప్పాను కదా నాకు బుట్టీస్ అంత నచ్చదు, అయినా కూడా నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చి నేను కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. ఈ సీ కలర్ నాకు బాగా నచ్చింది. నాకు ఈ కలర్ శారీస్ లేవు ఈ కలర్, అందుకని చెప్పేసి ఇంకా ఈ శారీ తీసుకున్నాను. సో ఈ శారీ మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు మా మమ్మీ నాకు శారీ పెట్టాలి, అప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళింది. అప్పుడు నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చి ఇది కావాలని అడిగితే అప్పుడు ఈ శారీ తీసుకుంది మా మమ్మీ నా కోసం. సో శారీ అంతా ఇలా వచ్చింది, అండ్ చిన్న బార్డరే వచ్చింది శారీ అంతా కూడా. అండ్ పళ్ళు వచ్చేసరికి సో పళ్ళు వచ్చి కలర్ వచ్చింది. కింద ఆరెంజ్ ఉండటం వల్ల మీకు షేడ్ తెలియట్లేదు, యాక్చువల్లీ షేడ్ ఇది కొంచెం షేడ్ కరెక్ట్ పడుతుందో లేదో నాకు తెలీదు. సో ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి ఈ శారీ తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది, ఈ బార్డర్ హ్యాండ్స్కి అండ్ ఇలాగా బ్యాక్ కింద మొత్తం ఇలా బార్డర్ వేయించుకున్నాను, బార్డర్ ఇక్కడ అటాచ్ చేయించుకున్నాను విడిగా, యూ కెన్ సీ. సో బార్డర్ ఒకటి కింద బ్యాక్ నెక్కి వేయించుకొని సో ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇది ఒక షిఫాన్ శారీ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. సో మెయిన్ నాకు కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను ఈ శారీ. సో ఇది కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ దిస్ శారీ. సో చిన్నప్పుడు ఎక్కువ కాంబినేషన్స్ ఏమి ఉండేవి కాదు. మా మమ్మీ చిన్నప్పుడు ఆ ఏజ్లో అయితే మోస్ట్లీ ఎల్లో, ఆరెంజ్ ఆర్ రెడ్, ఎక్కువ గ్రీన్, పింక్ హాఫ్ శారీస్ ఈ కలర్ కాంబినేషన్స్ మనం ఎక్కువ చూసేవాళ్ళం కదా. సో ఇది ఒక ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ 2 కలర్స్ అయితే. సో అందుకని చెప్పేసి చూడగానే ఎవరైనా ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే కాంబినేషన్ ఇది. సో అందుకని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది కూడా మొత్తం కాపర్ వర్క్ వచ్చింది, కింద బార్డర్ కూడా ఇలా వచ్చి మొత్తం కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా కాపర్ జరీ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను.
ఇవన్నీ కూడా నేను శారీస్ పెళ్ళాక ఎక్కువ ఏం కొనలేదు, పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పింక్ కలర్, ఇదంతా పళ్ళు. అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. సో ఇది శారీ. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి విడిగా బ్లౌజ్ మెటీరియల్ బాగోకో ఎందుకో తెలీదు, నేను విడిగా తీసుకున్నట్టున్నాను. రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని దానికి శారీలో ఇచ్చిన బార్డర్, బ్లౌజ్లో ఇచ్చిన బార్డర్ నేను హ్యాండ్స్కి వేయించుకున్నాను. హ్యాండ్స్కి వేయించుకుని నేను పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను దీని మీదకి బ్లౌజ్. సో ఇదొకటి. సో ఇదొక శారీ. అండ్ ఇదొక ప్యూర్ జార్జెట్ శారీ. సో ఇది కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను పట్టు శారీస్కి వెళ్ళినప్పుడు కంచిలో తీసుకున్నట్టున్నాను. పట్టు శారీస్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ అప్పుడు ఈ శారీ నచ్చి తీసుకున్నాను. యాజ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ ఇంతకుముందు కాంబినేషన్ శారీ మీకు చూపించాను. సో సేమ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ బార్డర్ వచ్చి ఇది వచ్చింది. ఇదేమో కంప్లీట్ ప్యూర్ జార్జెట్. సో దీనికి సంబంధం లేదు అసలు, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం సేమే. ఇది జస్ట్ నేను సమ్ రెగ్యులర్ పూజస్ కానీ ఎప్పుడన్నా కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది మాత్రం కంప్లీట్ జార్జెట్. ఇది కొంచెం కాస్ట్లీ శారీయే. మొత్తం బార్డర్ అంతా ఇలా వచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది జార్జెట్ కాబట్టి ఫ్యాబ్రిక్ మనం ఎలా కట్టుకున్నా కూడా అలా ఉండిపోతుంది, ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. తర్వాత మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదు. శారీ కట్టుకున్నాక మనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వక్కర్లేదు. ఇది ఎలా కట్టుకుంటే అలా మనం చెప్పినట్టు ఉంటుంది మెటీరియల్. సో అందుకని చెప్పేసి నాకు ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇదే తీసుకున్నాను. ఇది తీసుకున్నాక తీసుకున్నాను అంటే ఓకే ఉంటే ఏమైంది కలర్ కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నాను. సో దట్ తర్వాత కూడా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే కాంబినేషన్స్ నచ్చుతున్నాయి నాకు. సో ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వాటిని పక్కకు గెంటుతున్నాను. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, ప్లెయిన్ వచ్చి జస్ట్ హ్యాండ్స్ ఒకటి ఇలా బార్డర్ వేయించుకున్నాను. చిన్న బార్డరే వచ్చింది బ్లౌజ్లో, పెద్ద బార్డర్ రాలేదు. సో ఆ చిన్న బార్డర్ చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇదొక శారీ. సో ఇది వచ్చేసి పళ్ళు, ఇది డార్క్ గ్రీన్ వచ్చింది కదా, అది కొంచెం లైట్ గ్రీన్ వచ్చింది. ఈ శారీకి లైట్ గ్రీన్ వచ్చింది, ఇది వచ్చి డార్క్ గ్రీన్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వేరు, కలర్ కాంబినేషన్ ఒకటే. సో బెనారస్ జార్జెట్స్ అయితే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ. సో కలర్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్కే, ప్యూర్ జార్జెట్. కింద బార్డర్ వచ్చేసి ఇలా కాపర్ శారీ వచ్చింది. సో కంప్లీట్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. పళ్ళు వచ్చేసి ఈ కలర్ వచ్చింది శారీ మీదకి పళ్ళు. సో బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చేసింది, పళ్ళులో వచ్చిన కలరే బ్లౌజ్ కూడా వచ్చింది. సో దీనికి హ్యాండ్స్ బుట్ట పెట్టించుకున్నాను. బుట్ట పెట్టించుకొని కిందేమో బార్డర్ ఇలా పెట్టించుకున్నాను.
సో ఇది కూడా మా కజిన్స్ చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పి. చాలా మంది సేమ్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నారు. అండ్ చాలా మందికి ఇలాగా బుట్ట నచ్చి ఇలా బార్డర్ నచ్చి సేమ్ మోడల్ స్టిచ్ చేయించుకున్నారు బ్లౌజ్. సో దీనికి టాజల్స్ ఇవి పెట్టుకున్నాను కాపర్. సో ఇది బ్లౌజ్ సింపుల్, జస్ట్ ఈ బుట్ట వచ్చి బార్డర్ వచ్చినందుకు శారీ అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ అయ్యింది. చాలా చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. సో శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది, మంచి బ్లూ అనమాట, రాయల్ కలర్, నాకు బాగా నచ్చింది. సో ఇదొక శారీ. నాకు యాక్చువల్లీ ఇలా ఈ మెటీరియల్ శారీస్ నాకు చాలా చాలా ఇష్టం. ఎవరికి నచ్చవు చెప్పండి? జనరల్గా లేడీస్కి శారీస్ అంటే ఇష్టం ఉంటుంది, అందులో ఇలాంటి ఫ్యాబ్రిక్ శారీస్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. జనరల్గా అయితే ఇలాగా లైన్స్ శారీస్, ఇలా బుట్టి శారీస్ ఏవి కూడా నాకు నచ్చవు. ఈ కలర్ కాంబినేషన్ అండ్ శారీ కలర్స్కి ఇంకా నేను ప్రింట్ ఏంటి అన్నది కూడా నేను చూడకుండా నేను సెలెక్ట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇది కూడా కంప్లీట్ జార్జెట్. సో బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది, కంప్లీట్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. సో ఈ కలర్స్ నచ్చి నేను ఈ శారీస్ అన్నీ కూడా తీసుకున్నాను. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. సో ఈ బ్లౌజ్కి మోడల్ హ్యాండ్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ పెట్టించుకున్నాను. కట్ వర్క్ పెట్టించుకుని మధ్యలో ఇలాగ బాల్స్ పెట్టించుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చింది కదా శారీ అంతా, సో అందుకని చెప్పేసి ఇలా గోల్డ్ బాల్స్ పెట్టించుకున్నాను కట్ వర్క్ వచ్చే హ్యాండ్. అండ్ టాజల్స్ కూడా నేను టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. సో టాజల్స్ వచ్చి ఇలా పెట్టారు. సో శారీ అండ్ బ్లౌజ్ కూడా బాగా నేను అనుకున్నట్టు బాగా వచ్చింది, బాగా సెట్ అయింది, బాగా నచ్చింది నాకు ఇది. యాక్చువల్లీ ఈ లైన్స్ ఇవన్నీ మోడల్ ఓల్డ్ అయినప్పటికీ కలర్ కాంబినేషన్కి మనం కట్టుకోవచ్చు. మనం కొన్ని జార్జెట్ శారీస్ కానీ ఇంకేమన్నా తీసుకున్నప్పుడు చాలా మంది దగ్గర ఉంటాయి సేమ్. అండ్ జార్జెట్ శారీస్లో సేమ్ ప్రింట్స్ ఉంటాయి, మ్యాక్సిమం కొంచెం అటు ఇటు చేంజెస్ ఉంటాయి కానీ సేమ్ ఉంటాయి కాబట్టి, సో అందుకని సేమ్ మోడల్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి మనం కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ వేరే చూసుకుంటే మనం ఎప్పుడన్నా కూడా కట్టుకోవచ్చు. జనరల్ రెగ్యులర్ కాంబినేషన్స్ అయితే చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి సేమ్ శారీస్ అయిపోతాయి కాబట్టి నేను కొంచెం కలర్ కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకుంటాను. యాక్చువల్లీ జార్జెట్ షిఫాన్ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ మధ్య అవి కూడా మనం డై చేయించుకోవచ్చు. వైట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇలా ప్రింటెడ్, ఇలా మొత్తం వైట్ ఫ్యాబ్రికే దొరుకుతుంది. వైట్ కలర్ మనం డై చేయించుకోవడానికి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను ఎక్కడ ఏంటి అన్నది, బట్ ట్రై చేస్తే దొరుకుతాయి. సో అవి డై కూడా చేయించుకోవచ్చు, మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్ కింద డై కూడా చేయించుకోవచ్చు జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా. So that's it. This is all about my fancy sarees collection. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel. Thank you for watching.